Hi friends, thank you so much for subscribing to my YouTube channel. AP and Telangana Police Constable and SI examలో అర్థమెటిక్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ నిష్పత్తి అనుపాతము. ఈ టాపిక్ మీద ఆల్రెడీ మోడల్ వైజ్లో 8 మోడల్స్ 8 వీడియోస్ నేను చేశాను. ఈరోజు 9th మోడల్. దిస్ ఈజ్ ద లాస్ట్ మోడల్ ఇన్ దిస్ టాపిక్. ఇది చూద్దాము. ఆల్రెడీ 8 వీడియోస్కి సంబంధించిన లింక్స్ క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ మీరు చూడకపోతే అవి కూడా చూడండి. ఓకే, సో ఇప్పుడు ఈ మోడల్ నెంబర్ 9లో ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి షార్ట్కట్ మెథడ్లో అనేది చూద్దాము. సో లెట్ us మూవ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి వద్ద కొన్ని కోళ్ళు మరియు ఆవులు కలవు. వాటన్నింటి యొక్క మొత్తం తలల సంఖ్య 100, కాళ్ళ సంఖ్య 280 అయినా ఎన్ని కోళ్ళు కలవు? ఒక వ్యక్తి వద్ద కొన్ని కోళ్ళు మరియు ఆవులు కలవు. వాటన్నింటి యొక్క మొత్తం తలల సంఖ్య 100. ఓకే, సో కాళ్ళ సంఖ్య 280 అయితే ఎన్ని కోళ్ళు కలవు అన్నాడు. సో ఇక్కడ సింపుల్గా మీరు అక్కడ ఇచ్చినవి ఏంటంటే కోళ్ళు అండ్ ఆవులు అని ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే మొత్తం తలల సంఖ్య 100 అన్నారు. మొత్తం తలల సంఖ్య అంటే మొత్తం యానిమల్స్, ఎన్ని తలలు ఉంటే అన్ని యానిమల్స్ ఉన్నట్టు కదా. మొత్తం తలల సంఖ్య 100 అన్నాడు. ఇక్కడ ఆ 100 కూడా కోళ్ళు అని అనుకుందాం మనం. ఓకే, అంటే అక్కడ ఇచ్చిన 100 మొత్తం యానిమల్స్ కోళ్ళు అని అనుకుందాము. ఓకే, అనుకుంటే 100 ఇంటూ ఒక్కో కోడికి 2 కాళ్ళు ఉంటాయి కాబట్టి 2, 100 ఇంటూ 2 ఏమవుతుంది 200, 200 కాళ్ళు అవుతాయి. మళ్ళీ నెక్స్ట్ ఆవులు ఉంది కదా, అక్కడ ఉన్న 100 యానిమల్స్ని మొత్తం ఆవులనే అనుకుందాము. సో ఆవులు 100 ఇంటూ ఒక్కో ఆవుకి 4 కాళ్ళు ఉంటాయి కాబట్టి మొత్తం కాళ్ళ సంఖ్య ఎంత అవుతుందంటే 400 అవుతాయి. మొత్తం కోళ్ళు అనుకున్నప్పుడు మొత్తం కాళ్ళ సంఖ్య 200 వచ్చింది. మొత్తం అన్ని ఆవులే అనుకున్నప్పుడు మొత్తం కాళ్ళ సంఖ్య 400 వచ్చింది. కానీ యాక్చువల్గా ఉన్న కాళ్ళ సంఖ్య ఎంతని ఇచ్చారు 280 అన్నారు. కాబట్టి ఈ రెండింటి మధ్యలో 280 ఇక్కడ తీసుకుని ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఇక్కడ వేయండి. 400కి 280కి డిఫరెన్స్ 120. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఇక్కడ తీసుకోండి. 200కి 280కి డిఫరెన్స్ 80. ఓకే, ఇప్పుడు 120కి 80కి నిష్పత్తి తీసుకుంటే, రేషియో తీసుకుంటే, సో 0 అండ్ 0 క్యాన్సిల్ చేయండి. సో 12:8 వచ్చింది. 12లోను 8లోను 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 4 3 టైమ్స్, 4 2 టైమ్స్. సో టోటల్ చేస్తే 3 + 2 5. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్లు ఏమన్నారు, ఎన్ని కోళ్ళు కలవు అన్నారు. సో కోళ్ళు కదా మనకు కావాల్సింది. కోళ్ళ పార్ట్ ఎంత వచ్చింది మనకి ఇప్పుడు 3 వచ్చింది కాబట్టి సో 3/3 మొత్తం టోటల్ ఎంత 5 ఇంటూ 3/5 ఇంటూ మొత్తం యానిమల్స్ ఎన్ని తలలు ఉంటే అన్ని యానిమల్స్ కాబట్టి 100. ఓకే, మొత్తం యానిమల్స్ని ఇక్కడ తీసుకోండి. సో ఈ 500లో 20 టైమ్స్ పోతుంది. సో 3 × 20 60, అంటే అక్కడ మొత్తం 60 కోళ్ళు ఉన్నట్టు అనమాట. ఒకవేళ క్వశ్చన్లో ఎన్ని ఆవులు కలవు అన్నారనుకోండి, ఆవుల పార్ట్ మనకి ఎంత వస్తుంది 2 వచ్చింది కాబట్టి 2/5 తీసుకోవాలి. 2/5 × 100 సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద సెకండ్ క్వశ్చన్. ఒక వ్యక్తి వద్ద కొన్ని పావురాలు మరియు కుందేళ్ళు కలవు. వాటి తలల సంఖ్య 80, కాళ్ళ సంఖ్య 220 అయినా ఎన్ని కుందేళ్ళు కలవు? సేమ్ ప్రీవియస్ మోడల్లో లాగా. సో ఇక్కడ పావురాలు కుందేళ్ళు అన్నాడు. సో పావురాలు కుందేళ్ళు. ఓకే, సో వాటి తలల సంఖ్య 80 అన్నాడు. అంటే ఎన్ని తలలు ఉంటాయి అన్ని యానిమల్స్ ఉన్నట్టు మొత్తం ఓవరాల్గా. సో అక్కడ ఉన్న 80 కూడా పావురాలనే అనుకుందాము. మొత్తం 80 కూడా పావురాలే అనుకుంటే 80 ఇంటూ ఒక పావురానికి 2 కాళ్ళు ఉంటాయి కాబట్టి 2 తీసుకోండి. 80 2 160, మొత్తం 160 కాళ్ళు అవుతాయి. మళ్ళీ అక్కడ ఉన్న 80 కూడా కుందేళ్ళనే అనుకోండి. సో 80 ఇంటూ ఒక్కో కుందేలుకి 4 కాళ్ళు ఉంటాయి కాబట్టి 4 80లు 320 కాళ్ళు అవుతాయి. సో మొత్తం అన్నీ పావురాలే అనుకుంటే 160 కాళ్ళు వస్తున్నాయి. మొత్తం అన్నీ కుందేళ్ళు అనుకుంటే 320 కాళ్ళు వస్తున్నాయి. బట్ యాక్చువల్గా అక్కడ ఉన్న కాళ్ళ సంఖ్య అంతా 220 అన్నారు కాబట్టి ఈ రెండింటి మధ్యలో 220ని ఇలా తీసుకోండి. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ 320కి 220కి డిఫరెన్స్ 100.
ఈ రెండింటికి డిఫరెన్స్ 160కి 220కి డిఫరెన్స్ 60. సో ఇప్పుడు రేషియో తీసుకొని రెండింటికి 0 క్యాన్సిల్ అవుతుంది. సో 10:6, 10లోను 6లోను 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 2 5 టైమ్స్, 2 ఇక్కడ 3 టైమ్స్, టోటల్ చేస్తే 5 + 3 8 అవుతుంది. క్వశ్చన్లు ఏమన్నారు, ఎన్ని కుందేళ్ళు కలవు అన్నారు. సో కుందేళ్ళు అంటే కుందేళ్ళ పార్ట్ ఎంత వచ్చింది, 3 వచ్చింది కాబట్టి 3/8 ఇంటూ మొత్తం తలల సంఖ్య అంటే మొత్తం ఎన్ని యానిమల్స్ ఉన్నాయి, 80 ఉన్నాయి కాబట్టి 80 తీసుకోండి. 80లో 10 టైమ్స్ పోతుంది. 3 × 10 30. అక్కడ ఉన్న కుందేళ్ళ సంఖ్య మొత్తం 30 అన్నమాట. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద థర్డ్ క్వశ్చన్. ఒక స్టాండ్లో కొన్ని స్కూటర్లు కొన్ని ఆటోలు కలవు. మొత్తం వాహనాల సంఖ్య 40, చక్రాల సంఖ్య 95 అయినా ఎన్ని ఆటోలు కలవు. సో ప్రీవియస్ 2 ప్రాబ్లమ్స్లో లాగా సేమ్ మోడల్ అనమాట. సో ఒక స్టాండ్లో కొన్ని స్కూటర్లు కొన్ని ఆటోలు కలవు అన్నారు. సో మొత్తం వాహనాల సంఖ్య 40 అన్నారు. సో ఆ 40 కూడా మొత్తం స్కూటర్లనే అనుకుందాము. ఓకే, 40 వాహనాలు ఉన్నాయన్నారు కదా, ఆ 40 వాహనాలు మొత్తము స్కూటర్లనే అనుకుందాము. అనుకుంటే 40 స్కూటర్లు అనుకుంటే ఒక్కో స్కూటర్కి 2 చక్రాలు ఉంటాయి కాబట్టి 42 మొత్తం 80 చక్రాలు ఉండాలి. నెక్స్ట్ మళ్ళీ ఆటో దగ్గరికి వస్తే ఆ 40 కూడా ఆటోలనే అనుకోండి. సో 40 ఇంటూ ఒక్కో ఆటోకి 3 చక్రాలు ఉంటాయి కాబట్టి మొత్తం 120 చక్రాలు ఉండాలి. ఈ విధంగా అనుకుంటే సో మొత్తం స్కూటర్లు అనుకుంటే 80 చక్రాలు ఉండాలి, మొత్తం ఆటోలు అనుకుంటే 120 చక్రాలు ఉండాలి. కానీ యాక్చువల్గా ఉన్న చక్రాల సంఖ్య అన్నారు ఎంత అన్నారు, 95 అని ఇచ్చారు కాబట్టి ఆ 95 ఇక్కడ తీసుకోండి. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోండి ఇక్కడ. సో ఈ రెండింటికి డిఫరెన్స్ 95కి 120కి డిఫరెన్స్ 25. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోండి. 80కి 95కి డిఫరెన్స్ 15. సో ఈ రెండింటికి నిష్పత్తి తీసుకోండి. 25:15. రెండింటిలోనూ కూడా 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 5 25లో 5 టైమ్స్, 5 15లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. టోటల్ చేస్తే 5 + 3 8 అని వచ్చింది. సో క్వశ్చన్లు ఏమన్నారు, ఎన్ని ఆటోలు కలవు అన్నారు. సో ఇక్కడ ఆటోల పార్ట్ మనకి ఎంత వచ్చింది, 3 వచ్చింది కాబట్టి 3/8 ఇంటూ 3/8 ఇంటూ మొత్తం వాహనాలు ఎన్ని 40. సో 40 తీసుకోండి. సింప్లిఫై చేస్తే 8 40లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 8 40 కాబట్టి సో 3 × 5 15. సో అక్కడ మొత్తం 15 ఆటోలు ఉన్నాయన్నమాట. ఒకవేళ ఎన్ని స్కూటర్లు కలవు అన్నారనుకోండి, స్కూటర్ పార్ట్ ఎంత వచ్చింది, 5 వచ్చింది కాబట్టి 5/8 తీసుకోవాలి. 5/8 ఇంటూ 40 వేసుకుని సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫోర్త్ క్వశ్చన్. 40 రూపాయలను 100 మంది పిల్లలకు పంచవలను. ప్రతి బాలుడికి 50 పైసలు, ప్రతి బాలికకు 25 పైసలు ఇవ్వవలను. అయినా ఎంతమంది బాలురు కలరు. ఓకే, సో ఇక్కడ బాలురు బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే, సో మొత్తం 100 మంది పిల్లలు ఉన్నారు. ఓకే, సో ఇక్కడ 100 మంది కూడా బాయ్స్ అనే అనుకోండి. ఫస్ట్ 100 మంది కూడా బాయ్స్ అనే అనుకోండి. సో 100 మంది బాయ్స్ ఇంటూ ఒక్కో బాలుడికి ఎంత ఇవ్వాలి, 50 పైసలు ఇవ్వాలి కాబట్టి సో 50 పైసలు. సో 150 పైసలు ఎంత అంటే 50 రూపాయలు అవుతుంది. 50 రూపాయలు. సో ఇప్పుడు మొత్తం 100 మంది గర్ల్స్ అనే అనుకోండి. సో 100 మంది గర్ల్స్ ఇంటూ ఒక్క గర్ల్కి ఒక్కో బాలికకు ఎంత ఇవ్వాలి, 25 పైసలు ఇవ్వాలి. సో ఇంటూ 25. సో 125 పైసలు అంటే 25 రూపాయలు అవుతుంది. సో మొత్తం 100 మంది బాయ్సే అనుకున్నప్పుడు 50 రూపాయలు ఉండాలి, మొత్తం ఉన్నది గర్ల్సే అనుకున్నప్పుడు 25 రూపాయలు ఉండాలి. కానీ యాక్చువల్గా ఉన్న అమౌంట్ ఎంత, 40 రూపాయలు కాబట్టి ఈ రెండింటి మధ్యలో 40 రూపీస్ని ఇక్కడ తీసుకోండి. ఈ విధంగా ఈ రెండింటికి డిఫరెన్స్ ఇక్కడ తీసుకోండి. 25కి 40కి డిఫరెన్స్ 15, 50కి 40కి డిఫరెన్స్ ఇక్కడ తీసుకోండి 10. ఈ రెండింటికి నిష్పత్తి తీసుకుంటే 15:10 రెండింటిలోనూ 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 5 15లో 3 టైమ్స్ ఈస్ట్ 5 10లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 3 + 2 5. సో ఎంతమంది బాలురు కలరు అన్నారు ఫైనల్గా. సో బాలురు బాయ్స్ కావాలంటే సో బాలురు పార్ట్ మనకి ఇప్పుడు ఎంత వచ్చింది, 3 వచ్చింది కాబట్టి 3/5 ఇంటూ 3/5 ఇంటూ మొత్తం పిల్లలు ఎంతమంది 100 మంది కాబట్టి ఇంటూ 100.
తీసుకొని 500లో 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 25లో 100 కాబట్టి 20 టైమ్స్. సో 3 × 20 60. కాబట్టి అక్కడ ఉన్న బాలుర సంఖ్య 60. ఒకవేళ బాలికలు ఎంతమంది అన్నారనుకోండి, బాలికల పార్ట్ 2 వచ్చింది కాబట్టి 2/5 తీసుకుంటాము. 2/5 × 100 తీసుకొని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద 5th క్వశ్చన్. ఒక మిశ్రమంలో 45% ఆల్కహాల్ కలదు, మరొక మిశ్రమంలో 70% ఆల్కహాల్ కలదు. ఆ రెండు మిశ్రమాలను ఏ నిష్పత్తిలో కలిపినా 60% ఆల్కహాల్ కలిగిన మిశ్రమం లభించును. ఓకే, సో 2 రకాల ఆల్కహాల్ ఉన్నాయి. ఒక ఆల్కహాల్లో 45% ఉంది, రెండో మిశ్రమంలో 70% ఆల్కహాల్ ఉంది. ఈ రెండింటిని ఏ నిష్పత్తిలో కలిపితే 60% ఆల్కహాల్ కలిగిన మిశ్రమం లభించును అన్నారు. వెరీ సింపుల్. సో మొదటి మిశ్రమంలో ఆల్కహాల్ ఎంత ఉంది? 45%. రెండో మిశ్రమంలో ఆల్కహాల్ ఎంత ఉంది? 70%. ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఎంత పర్సెంట్ ఉన్న ఆల్కహాల్ రావాలి? 60% ఆల్కహాల్ ఉన్న మిశ్రమం రావాలి. ఇలా తీసుకుని ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ 70కి 60కి డిఫరెన్స్ 10. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోండి. 45కి 60కి డిఫరెన్స్ 15. ఇప్పుడు నిష్పత్తి తీసుకోండి. 10:15. 10లోను 15లోను 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 5 10లో 2 టైమ్స్ 5 15లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి 2:3 నిష్పత్తిలో కలిపితే, ఆ రెండు మిశ్రమాలని 2:3 నిష్పత్తిలో కలిపితే 60% ఉన్న ఆల్కహాల్ లభిస్తుంది. సో 2:3, దిస్ ఈజ్ ద ఆన్సర్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద లాస్ట్ క్వశ్చన్. ఒక వ్యాపారి వద్ద కిలో 9 రూపాయలు మరియు కిలో 16 రూపాయలు ధర కలిగిన 2 రకాల ధాన్యాలు ఉన్నాయి. వాటిని ఏ నిష్పత్తిలో కలిపినా కిలో 12 రూపాయలు కలిగిన ధాన్యం లభించును. వెరీ సింపుల్. సో 2 రకాల ధాన్యాలు ఉన్నాయి. ఒకటి కిలో 9 రూపాయలు, ఇంకొకటి కిలో 16 రూపాయలు. ఈ రెండింటిని మిక్స్ చేస్తే కిలో ఎంత రావాలి? 12 రూపాయలు కలిగిన ధాన్యం లభించాలి. సో ఇలా తీసుకుని ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ 16కి 12కి డిఫరెన్స్ 4. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోండి. 9కి 12కి డిఫరెన్స్ 3. కాబట్టి 4:3, దిస్ ఇస్ ద ఆన్సర్. ఆ ధాన్యాలను 4:3 నిష్పత్తిలో కలిపితే 12 రూపాయలు, కిలో 12 రూపాయలు కలిగిన ధాన్యం లభిస్తుంది. సో ఈ విధంగా మనం చేయాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి. సో బికాజ్ ప్రాక్టీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు అలా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు ఎటువంటి డౌట్ వచ్చినా క్రింద కామెంట్ సెక్షన్లో అడగండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ రిప్లై. లేదా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు రీజనింగ్ సంబంధించి కానీ అర్థమెటిక్ సంబంధించి కానీ ఎటువంటి డౌట్స్ అడిగినా ఇమీడియట్గా నేను రిప్లై ఇస్తాను. టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింకు క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. సో దిస్ ఇస్ ద లాస్ట్ మోడల్ ఇన్ నిష్పత్తి అనుపాతము అనే టాపిక్. సో ఇప్పటి వరకు నేను ఈ టాపిక్లో 8 వీడియోస్ చేశాను. ఇది 9th వీడియో అనమాట. ఆ 8 వీడియోస్ యొక్క లింక్స్ క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అవి చూడకపోతే మీరు ఒకసారి మళ్ళీ చూడండి. సో నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్తో, నిష్పత్తి అనుపాతం అయిపోయింది, దీని తర్వాత నెక్స్ట్ టాపిక్తో మనం మళ్ళీ మీట్ అవుదాము. సో అంతవరకు బాయ్. ఇఫ్ యూ ఫీల్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు యూ, ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ సో దట్ దే కెన్ ఆల్సో లెర్న్. అదేవిధంగా మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.